BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అతని పేరు దాసరి గోపీకృష్ణ. ఉపాధి నిమిత్తం కన్నవారిని ఉన్న ఊరిని వదిలి గతంలో అమెరికా వెళ్ళాడు. అక్కడే ఓ చోట పనికి కుదిరాడు. ఇక అప్పుడప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. కట్ చేస్తే గోపీకృష్ణ అక్కడి దుండగుల కాల్పులలో మరణించాడు. అవును, కొన్నాళ్ళకి తిరిగి వస్తాడనుకున్న కొడుకు చివరికి శవమై రావడంతో అతని తల్లిదండ్రులు అయ్యో దేవుడా అంటూ నెత్తి నోరు బాదుకుంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇంతకు గోపీకృష్ణపై కాల్పులు జరిపిందెవరు? ఎందుకు అలా చేశారు? అసలేం జరిగింది? ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యజలీలో గ్రామంలో గోపీకృష్ణ అనే 32 ఏళ్ల యువకుడు నివాసం ఉండేవాడు. కొంతవరకు చదువుకున్న యువకుడు ఉపాధి నిమిత్తం గత 8 నెలల కిందట అమెరికా వెళ్ళాడు. ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పనిచేస్తూ ఓ చోట నివాసం ఉంటున్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన తల్లిదండ్రులకు ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే శనివారం గోపీకృష్ణ ఎప్పటిలాగే సూపర్ మార్కెట్కు వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో అతడు కౌంటర్లో ఉండగా చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ పరుగున మార్కెట్లోకి వచ్చాడు. ఇక వస్తూనే తుపాకీతో కౌంటర్లో ఉన్న గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ఆ దుండగుడు అక్కడే ఓ వస్తువును తీసుకొని పరారయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అప్రమత్తమైన మిగతా సిబ్బంది గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక అధికారులు గోపీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ యువకుడి మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం గోపీకృష్ణ మాత్రమే కాదు, అక్కడి పౌరుల తుపాకీ తూటలకు ఇప్పటికీ ఎంతోమంది భారతీయులు మరణించారు. అందులో తెలుగు వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉండటం బాధాకరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.